వైశాఖ పురాణము 25వ అధ్యాయము. వైశాఖ మాసములో గోదాన ఫలము. వైశాఖ మహత్యము శ్రద్ధగా వింటున్న శృతకీర్తిని చూచి ముచ్చటపడిన విద్యాధరుడు ఇంకనూ మరికొన్ని విషయములను విన్నవించసాగాడు. ఓ రాజా, వైశాఖ మాసమందు పుణ్యతీర్థములందు ఆచరించవలసిన విధి విధానములను దానధర్మములను గురించి తెల్పెదను, వినుము. వైశాఖ మాసము అత్యంత పుణ్యప్రదమైన మాసము. ఈ నెల రోజులు ఆదిత్యుణ్ణి ఆరాధిస్తూ వైశాఖ మాసమందలి ఏదో ఒక ఆదివారము నాడు ఒక బంగారు విష్ణు ప్రతిమను సాలగ్రామాన్ని సద్బ్రాహ్మణ పండితునొకనికి దానము చేసినచో సర్వపాపములు నశించుటయేగాక విష్ణు సాయుధ్యము నొందగలరు. వారికి ఆ పరమేశ్వరుడగు విష్ణుమూర్తి అష్టైశ్వర్య సంపదలనిచ్చి దీవించును. అట్లే సోమవారం నాడు తెల్లని ఆవును తెల్లని దూడతో సహా ఒక సద్బ్రాహ్మణునికి ఇచ్చి మంచి ముత్యములను దక్షిణగా ఇవ్వవలెను. ఆవు మెడకు ధవల వస్త్రమును కట్టాలి. ఇట్లు చేసినచో ఇహపర సౌఖ్యములను అందగలరు. మంగళవారము నాడు తెల్లని నూతన వస్త్రమును తీసుకొని దానిలో నువ్వులు, పెసలు, కందులు, మినుములు, గోధుమలతో పాటు పగడమును కూడా ఉంచి ఒక చిన్న బంగారపు ముక్కతో దానినొక సద్బ్రాహ్మణునికి దానమీయవలెను. బుధవారము నాడు నూతన వస్త్రముతో నవరత్నాల్లో ఒకటైన పచ్చను ఉంచి పలు సువాసనలను వెదజల్లు పూలతో దానము చేసినచో శత్రుబాధలు నశించును. గురువారము నాడు పుష్యరాగరత్నమును ఒక నూతన వస్త్రములో నుంచి అందు కస్తూరి, పచ్చకర్పూరము, గంధము, అరటి పండ్లు, వెలగపండ్లు, కొబ్బరికాయలు నుంచి దక్షిణతో సహా దానము చేసినచో సకల పాపముల నుండి విముక్తుడగును. శుక్రవారము నాడు స్వయం పాకాన్ని అనగా వండుకొనుటకు కావలసిన కూరగాయలను, బియ్యాన్ని, దక్షిణ నుంచిన ఆకు, పెరుగు, పంచదార కలిపిన నీటిని, తాటాకుల గొడుగును, పాదరక్షలను, విసనకర్రను దానం చేసిన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగును. శనివారం నాడు ఆవు, బంగారము, వస్త్రములు, కంబళ్ళు, శాలువాలు మున్నగునవి దక్షిణతో దానమీయవలెను. ఇవి నల్లవైతే మంచిది. నవగ్రహ దోషము, అపమృత్యు భయము, మనోవ్యాధులు అంతరించును. వైశాఖ మాసమందొక వారము రోజులు ఈ విధమగు దానధర్మములు చేసినచో వారు విష్ణు సాయుధ్యము నొందుదురు. ఇందులో సందేహము లేదు. ఇందులోనూ గోదానము అత్యంత పుణ్యఫలము నొసంగును. 25వ రోజు పారాయణ భాగం సమాప్తం.